తగ్గింపు జీవితం ఎంత ప్రాముఖ్యమైంది మీకు తెలుసా? ఈ రోజుల్లో తగ్గింపు అనేది చాలామందికి ఇష్టం ఉండట్లేదండి. నువ్వెంత తగ్గించుకుంటావో, ఎంత తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటావో, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు అంత అనుభవించగలుగుతావని ఈరోజు నేను నీకు తెలియచేస్తున్నాను. చాలామంది ఈ రోజుల్లో అనుకుంటున్నారు అనేటువంటి మాట ఏంటంటే, నేను తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటి, నేను నువ్వు తగ్గకపోతే తగ్గించబడతావు. దేవుడే చెప్తున్నాడు, తన్ను తాను తగ్గించుకుని ప్రతివాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడని దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు. ఈరోజు నువ్వు తగ్గింపు అనేటువంటి ఆ స్వభావాన్ని నువ్వు ఎంత అలవర్చుకుంటే, ఎంత సంపాదించుకుంటే నీ భవిష్యత్తు అంత ఉన్నత స్థానానికి వెళ్తుంది అని ఈ మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు అంతటి ఆయనే తగ్గించుకున్నాడు అని లేఖనం సెలవిస్తుంది. ఆయన దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని తలంచక దాసుని స్వరూపం ధరించాడట, మనుష్యుల పోలికగా పుట్టాడట, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడట. అంతలా యేసుక్రీస్తు ప్రభువే తగ్గించుకుని భూమి మీదకి వస్తే మనం ఏ పాటి వారం అండి? ఆయనే అంత తగ్గించుకుంటే ఇక మనం ఎలాంటి తగ్గింపును మనం కలిగి ఉండాలి? నువ్వు ఎంత తగ్గించుకోవడానికి ఇష్టపడతావో నా దేవుడు నిన్ను అంత హెచ్చించడానికి ఇష్టపడతాడు. దావీదు కూడా అంటాడు కదా, తను రాజు అయినటువంటి స్థితిలో, దేవా నీవు నన్నింతగా హెచ్చించుటకు నేనే పాటివాడనయ్యా అని అంటాడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న స్థితి, నువ్వు కలిగి ఉన్న గౌరవం, నువ్వు కలిగి ఉన్నటువంటి ఉద్యోగం, నువ్వు కలిగి ఉన్న వ్యాపారం, నువ్వు ఏది కలిగి ఉన్నా దానిలో నువ్వు తగ్గించుకుంటున్నావా? దేవునికి మహిమను కలిగిస్తున్నావా? దేవునికి మహిమను అప్పగిస్తున్నావా? మహిమను ఆయనకి ఇస్తున్నావా? లేదా నీకు నువ్వు తీసేసుకుంటున్నావా మహిమను? చాలామంది ఒక మాట అంటే పడలేరు, ఒక నిందొస్తే పడలేరు, ఎవరైనా ఒక దెబ్బ కొడితే తట్టుకోలేరు. అది తండ్రి అయినా కానీ తల్లి అయినా కానీ. ఒక యవనస్తుడిగా ఉన్నావేమో, ఈ మాటలు వింటున్నావేమో, తగ్గించుకునేటువంటి స్వభావం నీకు ఇష్టం లేదేమో, నేను తగ్గేదేలే అన్నట్లుగా నువ్వు మాట్లాడుతున్నావేమో. నా ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తున్నాను, తగ్గింపు అనేటువంటి స్వభావాన్ని నువ్వు కలిగి ఉండు. తద్వారా అది నీకు మేలు కలిగిస్తుందిలే కానీ అది నీకు కీడు కలిగించదు. అది నిన్ను ఆశీర్వాదానికి ఒక పై మెట్టుగా నిన్ను తీసుకొని వెళ్తుందేలే కానీ అది నీకు కీడు ఎంత మాత్రమే కాదు. కాబట్టి తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండండి. దేవుని ఆశీర్వాదాన్ని మీ జీవితంలో అత్యున్నతంగా మీరు అనుభవిస్తారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.